నామోషీగా ఫీల్ అయ్యారు పిల్లలు కూడా చాలామంది టైప్ నేర్చుకోవడానికి. ఎందుకంటే వీళ్ళు వెళ్తుంటే వీళ్ళు అడుగుతున్నారు. "నువ్వు టైప్ ఎందుకు నేర్చుకుంటున్నావు కంప్యూటర్స్ వచ్చినాక" అని. చాలామంది పేపర్స్‌ని ఇంతకు ముందర జనరేషన్‌లో టైప్ నేర్చుకుంటే సైకిల్‌కి ఆ వైట్ పేపర్స్ పెట్టుకునో లేకపోతే చేత్తో పట్టుకునో ఆహ్, ఈజీగా టీవీగా వెళ్తుండేవాళ్ళు. ఇప్పుడు ఆ తర్వాత ఏమైందంటే వీళ్ళందరూ అడుగుతున్నారని చెప్పి వాళ్ళు పేపర్స్ ఫోల్డ్ చేసి జేబులో పెట్టుకొని రావడం మొదలుపెట్టారు. ఇప్పుడు మరలా టైప్ రైటింగ్ యుగం స్టార్ట్ అయింది. నా దగ్గర ఇప్పుడు ఒక 5 ఇయర్స్ నుంచి 100, 120 పిల్లలు టైప్ నేర్చుకుంటున్నారు డైలీ వచ్చి. ఎందుకు నేర్చుకుంటున్నారంటే ఇదివరకటి కంటే ఇప్పుడు టైపింగ్‌కి డిమాండ్ పెరిగింది. ఎందుకు పెరిగిందంటే ప్రతి ఆఫీస్‌లో ఏ చిన్న పని చేయాలన్నా, పెద్ద పని చేయాలన్నా, ఏ పని చేయాలన్నా సరే కంప్యూటర్‌ని ఉపయోగించాల్సిందే, కీబోర్డ్ మీద వర్క్ చేయాల్సిందే. అది టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి టైపింగ్ నేర్చుకున్న వాళ్ళు 5 మినిట్స్‌లో చేసే వర్క్‌ని టైప్ రైటింగ్ నేర్చుకోని వాళ్ళకి 20, 25 మినిట్స్ టైం పడుతుంది. దానివలన కూడా ఇప్పుడు ఏ ఆఫీస్‌కి పోయినా కీబోర్డ్ రిలేటెడ్ జాబ్ ఉన్నది అంటే ఇంటర్వ్యూకి పోయినప్పుడు వాళ్ళు అడిగేది 30, 35 వర్డ్స్ పర్ మినిట్ స్పీడ్. ఆ స్పీడ్ రావాలంటే టైప్ రైటింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి వచ్చి టైపింగ్ నేర్చుకున్న వాళ్ళకి మాత్రం అది చాలా సింపుల్‌గా, ఈజీగా 4 మంత్స్‌లో మేము నేర్పించేస్తాం.